సంస్థ వ్యవస్థాపకులు రామ్దేవ్ బాబా ఎండి ఆచార్య బాలకృష్ణకు మరోసారి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. న్యాయస్థానం ఆదేశాలను అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదని రామ్దేవ్ బాబా ఎండి ఆచార్య బాలకృష్ణులపై ఆగ్రహం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. రామ్దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణ వివరణపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? గత సుప్రీంకోర్టు ఉత్తర్వులను పతంజలి యాజమాన్యం ధిక్కరించడమే సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహానికి కారణమా? పతంజలి ఆయుర్వేద సంస్థకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో మరోసారి షాక్ తగిలింది. న్యాయస్థానం ఆదేశాలను అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదని పతంజలి వ్యవస్థాపకులు రామ్దేవ్ బాబా ఎండి ఆచార్య బాలకృష్ణలపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రామ్దేవ్ బాబా ఎండి ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదని రామ్దేవ్ బాబా ఎండి ఆచార్య బాలకృష్ణలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో తమ తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రకటనలకు సంబంధించి కోర్టు ధిక్కరణ కేసును జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అసహనుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణకు రామ్దేవ్ బాబా, బాలకృష్ణ వ్యక్తిగతంగా హాజరయ్యారు. వీరిద్దరూ న్యాయస్థానంలో మరోసారి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో తాము చేసింది తప్పిదమేనని, భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటామని కోర్టుకు చెప్పారు. కోర్టు ఆదేశాలను అగౌరవపరచాలన్నది తమ ఉద్దేశం కాదని అత్యున్నత ధర్మాసనానికి తెలిపారు రామ్దేవ్ బాబా, బాలకృష్ణ. అయితే రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణల వివరణపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. గత ఉత్తర్వుల్లో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలియనంత అమాయకులేం కాదని, న్యాయం చేయలేని వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదని మీకు తెలియదా అంటూ రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణలపై ఆగ్రహం వ్యక్తం చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ విషయంలో మీది బాధ్యతారాహిత్యమని, మీరు చేసేది మంచి పని అయినా అలోపతిని తగ్గించి చూపించకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. అయితే రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణలు చెప్పిన క్షమాపణలను పరిశీలిస్తామని, ఇప్పుడే వారిద్దరిని వదిలిపెట్టినట్లు కాదని పేర్కొంది. వారం రోజుల్లోగా దీనిపై బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలోపతి వైద్య విధానాల గురించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా పతంజలి మీడియా ప్రకటనలు చేసిందని గతేడాది నవంబర్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడే పతంజలి సంస్థను మందలించింది. మళ్లీ అలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదని తేల్చి చెప్పింది. అయితే ఆ హామీని ఉల్లంఘించడంపై ఫిబ్రవరిలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ రామ్దేవ్ బాబా, బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు పతంజలి స్పందించకపోవడం వల్ల వారిద్దరూ న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. అందులో భాగంగానే రామ్దేవ్ బాబా, బాలకృష్ణలు ఏప్రిల్ 2న కోర్టుకు హాజరయ్యారు. అప్పుడు కూడా రామ్దేవ్ బాబా క్షమాపణలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రామ్దేవ్, బాలకృష్ణలు సుప్రీంకోర్టుకు వచ్చి మరోసారి క్షమాపణలు కోరారు. కోర్టు ఆదేశాలను అగౌరవపరచాలన్న ఉద్దేశం తమకు లేదని, భవిష్యత్తులో తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉంటామని సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. వీరిద్దరి వివరణపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అసహనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన గత ఉత్తర్వుల్లో ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదని పేర్కొంది. రామ్దేవ్ బాబా, బాలకృష్ణ క్షమాపణలు పరిశీలిస్తామని, వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 23కి వాయిదా వేసింది. అలోపతికి వైద్యులను చులకన చేసే ప్రకటనలు చేస్తుందని పతంజలిపై 2022 ఆగస్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో పతంజలికి సుప్రీం వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ తీరు మారకపోవడంతో పతంజలి ప్రకటనలపై నిషేధం విధించింది.